హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనమే సొంతంగా పిఎఫ్ కి ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ లేకుండా, అది కూడా మన మొబైల్లోనే విత్డ్రా చేసుకోవచ్చు. సో అప్లై చేసే ముందు నేను యోమాంగ్ యాప్ లో నేను రీసెంట్ గా అప్లై చేసిన పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తా. సో నేను రీసెంట్ గా అప్లై చేసా. మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు, 23/3/2025 అండ్ నాకు ఈ మెసేజ్ 26th అయితే వచ్చింది. యువర్ ఆన్లైన్ క్లైమ్ ఫార్మ్ 31 అని చెప్పి ఐడి నెంబర్ అయితే ఉండి ఇక్కడ సెటిల్ అని నేను ఎంతైతే అమౌంట్ విత్డ్రా పెట్టానో అంత అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ పక్కన డేట్ అయితే ఉంటది. సో మీరు ఇక్కడ డేట్ అబ్జర్వ్ చేస్తే గానీ సెటిల్ అని నాకు 25th చూపిస్తుంది, బట్ 26th నాకు ఈ మెసేజ్ అయితే వచ్చింది. మీకు ఈ మెసేజ్ వచ్చిన 1 day బిఫోరే మీకు ట్రాకింగ్ లో సెటిల్ అని చెప్పి చూపిస్తుంది, బట్ అమౌంట్ అయితే క్రియేట్ అవ్వదు. మీకు ఇలాంటి మెసేజ్ అయితే రావాలి. ఇలా మెసేజ్ వచ్చిన 24 hours కి అయితే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో చాలా మంది నన్ను కామెంట్స్ లో ఇదే డౌట్ అడిగారు, నాకు సెటిల్ అని వస్తుంది కానీ అమౌంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదని. సో ఇలా మెసేజ్ వచ్చిన 24 hours కి అయితే మీకు క్రియేట్ అవుతుంది. సో మీరు 24 hours అయితే వెయిట్ చేయాలి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నుంచి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పిఎఫ్ రిలేటెడ్ గా, యూట్యూబ్ రిలేటెడ్ గా, హ్యాండెడ్ యాప్ అన్బాక్సింగ్, టెక్ ఇన్ఫో అండ్ అప్లికేషన్ ఫార్మ్స్ ని ఎలా ఫిల్ చేయాలో అన్న టాపిక్ మీద మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు పిఎఫ్ అమౌంట్ ని విత్డ్రా చేయాలంటే మీరు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి సర్చ్ లో యోమాంగ్ యాప్ అని చెప్పి సర్చ్ చేయండి. సో యాప్ అయితే ఇలా ఉంటది. దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. సో మీరు యోమాంగ్ యాప్ కి కొత్త యూజర్ అయితే ఇక్కడ రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ పిఎఫ్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ తో అయితే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నా. మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ సర్చ్ లో ఈపీఎఫ్ అని చెప్పి సర్చ్ చేయండి. లేదా మీరు ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయగానే మోస్ట్ సర్చ్డ్ సర్వీసెస్ అని కిందే ఉంటది. సో ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ కూడా పిఎఫ్ కి సంబంధించినయే. సో ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి పాస్బుక్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ గా ఏ కంపెనీస్ లో అయితే వర్క్ చేస్తారో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఏదైతే మీకు కంపెనీ నుండి పిఎఫ్ కట్ అవుతుందో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో మీరు పిఎఫ్ కట్ అవ్వాలని కంపెనీలో జాయిన్ అవుతే గానీ ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించదు. సో కంపల్సరీ పిఎఫ్ అయితే కట్ అవ్వాలి, అప్పుడే మీకు ఇక్కడ ఆ కంపెనీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మీరు ఏదైతే కంపెనీలో ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఉంటది. సో దాన్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెప్పే ముందు థర్డ్ ఆప్షన్ అయితే చెప్తా. అండ్ ఈ థర్డ్ ఆప్షన్ వచ్చి పిఎఫ్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. మీరు గూగుల్లోకి వెళ్లి పిఎఫ్ వెబ్సైట్ నుంచి విత్డ్రా చేయడం కన్నా ఈ యోమాంగ్ యాప్ నుంచి అయితే చాలా సింపుల్ గా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ రైస్ క్లైమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే మీరు పిఎఫ్ కేవైసీ డీటెయిల్స్ కి అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ సర్వీస్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీరు వర్క్ చేసిన కంపెనీ యొక్క మెంబర్ ఐడీస్ అయితే వస్తాయి. సో మీరు ఏ కంపెనీలో నుంచి అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ మెంబర్ ఐడిని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉన్న నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వండి. సో అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ అయితే ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే గానీ యాక్సెప్ట్ చేయదు. సో ఇన్ కేస్ మీ డోర్ నెంబర్ లోని కామాస్ గానీ ఫుల్ స్టాప్స్ గానీ ఉంటే వాటి ప్లేస్ లో స్పేస్ అయితే ఇవ్వండి. సో ఇలా అడ్రస్ అనేది ఇచ్చాక ఇక్కడ ఉన్న నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. క్లైమ్ ఫామ్ అని దాని కింద ఫామ్ 31 అని చెప్పి ఉంటది. సో ఈ ఫామ్ 31 అంటే ఏంటంటే మీకు కట్ అయ్యే పిఎఫ్ అమౌంట్ లో నుంచి మీరు అడ్వాన్స్ గా సర్టెన్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ 31 అనే ఆప్షన్ ఉంటది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఫామ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ మీకు రీజన్ అయితే అడుగుతుంది పిఎఫ్ అమౌంట్ ని ఎందుకు విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారని. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటిలో ఇల్నెస్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా చేయడం ద్వారా మీకు అమౌంట్ అనేది ఫాస్ట్ గా క్రియేట్ అవుతుంది. నేను ఎప్పుడు అప్లై చేసినా ఈ ఆప్షన్ నే సెలెక్ట్ చేసుకుంటా. సో నాకు విత్ ఇన్ 3 days లో అయితే క్రియేట్ అవుతుంది. సో మీకు స్టార్టింగ్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించా. సో ఇప్పుడు ఈ ఇల్నెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ బట్టి ఎంత విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో చాలా మంది అడుగుతున్నారు ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయొచ్చా అని. లేదు, మనం ఓన్లీ 75% తీసుకోగలము. సో 75% ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియకపోతే మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో అమౌంట్ క్రియేట్ అయ్యే ముందు మీకు ఇలా మెసేజ్ అయితే వస్తుంది. దాంట్లో మీకు ఎంత అమౌంట్ అయితే క్రియేట్ అవుతుందో అంత అమౌంట్ అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్ గా మీ బ్యాంక్ పాస్బుక్ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో సైజ్ వచ్చి మినిమం 100 KB, మాక్సిమం 500 KB అయితే ఉండాలి. సో మన మొబైల్ కెమెరాలో నుంచి ఫోటో తీస్తే గానీ అది ఎంబీలోనే ఉంటది. సో మనం ఎంబీ నుంచి కేబీలోకి ఫోటో అనేది ఎలా కన్వర్ట్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసా. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇచ్చా. లేదా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్ మీద క్లిక్ చేస్తే
ఆ వీడియోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ పాస్బుక్ ఫోటోని అప్లోడ్ చేశాక ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ మీద టిక్ చేయండి అండ్ కింద ఉన్న గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా సక్సెస్ అని వస్తుంది. సో మీ ఫామ్ అనేది జీకే పోర్టల్లో సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన ఫామ్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే చూడొచ్చు. సో ఇదే మీరు పీఎఫ్ కి అప్లై చేశారన్నట్టు ప్రూఫ్. సో ఇప్పుడు మీ ఫామ్ యొక్క స్టాటస్ అనేది ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చి సెకండ్ ఆప్షన్ అనమాట, ట్రాక్ క్లైమ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ ఇప్పుడు ఏదైతే నేను అప్లై చేశానో ఆ ఫామ్ యొక్క స్టాటస్ ఆన్లైన్ క్లైమ్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. రేపు ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. ఎల్లుండి ఇక్కడ సెటిల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ సెటిల్ అనేది ఎల్లుండే చూపించాలనే రూల్ అయితే లేదు. ఒక 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. బట్ మీకు అమౌంట్ అయితే తొందరగానే క్రెడిట్ అవుతుంది నేను చెప్పిన ప్రాసెస్ ని మీరు ఫాలో అవుతే. ఇన్ కేస్ మీకు రిజెక్ట్ అయితే గానీ ఎందుకు రిజెక్ట్ అయిందో ట్రాక్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంత మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.